డిజిటల్ మార్కెటింగ్‌లో ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అనంటే మిడిల్ ఆఫ్ ద ఫనల్ దట్ ఈస్ మోఫు. ఓకే. ఈ మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో మనకు ఒక్కసారి మన కన్వర్షన్ ఫనల్‌లోకి ఒక లీడ్ వచ్చినాక ఈ మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో ఆ లీడ్ తీసుకొని నర్చర్ మనము చేసుకోవాలి. ఆ నర్చర్ చేస్తేనే ఆ లీడ్ అనేది నెక్స్ట్ సెషన్‌కి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుంది. డిజిటల్ మార్కెటింగ్‌లో ఇది చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. ఈ కాన్సెప్ట్స్ ఎవరు మిస్ కాకండి. ప్రాక్టికల్గా డిజిటల్ మార్కెటింగ్ కావాలి అని అంటే ఎస్డిఎం క్లాసెస్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే. మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఓకే. మిడిల్ ఆఫ్ ద ఫనల్ అని అంటే వన్స్ ఇప్పుడు టోఫు ఇది అయిపోయింది. నెక్స్ట్ మోఫుకి వచ్చినాం. నెక్స్ట్ బోఫుకి వెళ్తాము. దీంట్లో గోల్ ఏంటి? నర్చర్ అండ్ గైడ్ లీడ్స్ టువర్డ్స్ బికమింగ్ క్వాలిఫైడ్ కస్టమర్. గోల్ ఏంటి? నర్చర్ అండ్ గైడ్ ద కస్టమర్. ఓకే. నర్చర్ అండ్ గైడ్ ద లీడ్స్. లీడ్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్. ఓకేనా? బికమింగ్ క్వాలిఫైడ్ కస్టమర్. మనకొకరు పే చేయాలి. ఒకరు పే చేయాలి అంటే మనకేం కావాలి? ఆ కస్టమర్‌కి మనం గైడ్ చేస్తేనే వాడు పే చేస్తాడు గదా! లేదంటే ఎలా పే చేస్తారు? ఏదో ఒక బ్రాండ్ ఓకే. ఇప్పుడు మేము రీసెంట్‌గా సెషన్స్ స్టార్ట్ చేసినాం. యాడ్స్ రన్ చేసినాం. 100 పీపుల్‌కెళ్ళింది. ఇంట్రెస్ట్ మేము అలా కలిగించినాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇంట్రెస్ట్ కలిగింది. దాంట్లో మిడిల్ ఆఫ్ ద ఫనల్‌కి కొంతమందొచ్చినారు. రీసెంట్‌గా మేము డెమో స్టార్ట్ చేసినప్పుడు. ఓకే. కొంతమందొచ్చినారు. మళ్ళీ ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద ఫనల్ మీరందరూ ఇప్పుడు సెషన్ అటెండ్ అవుతున్నారు అనంటే ఇది మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఓకే. మోఫు వరకు మీరొచ్చినారు. బాటమ్ ఆఫ్ ద ఫనల్ ఎప్పుడైతారు? మీరు మాకు పే చేసినప్పుడు బాటమ్ ఆఫ్ ద ఫనల్‌లోకి మీరొస్తారు. అంటే అప్పుడు మీరు ఎస్‌డిఎం క్లాసెస్ స్టూడెంట్స్ అయిపోతారు. ఓకేనా? ఇంట్రెస్ట్ జనరేట్ చేసినాం. ఓకే. కస్టమర్ జర్నీలోకి మా ఫనల్‌లోకి మేము తెచ్చుకున్నాం. ఓకే. ఫనల్‌లోకి తెచ్చుకున్నాము అనంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మాకొచ్చినాయి. ఓకే. అప్పుడు మేమేం చేసినాము మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో మీకు నర్చర్ చేసినాం. ఓకే. అంటే ఫోన్‌లో మాట్లాడటం గాని, "ఏయ్! సాయి, శ్రీధర్ ఇవన్నీ నీకిలా నేర్పిస్తాం, అలా నేర్పిస్తాం. శైలజ మీకివొస్తాయి, అవొస్తాయి. మీకు ప్రాక్టికల్‌గా మేము నేర్పిస్తాం." ఇక్కడ నర్చర్ చేసినాం మేము. కరెక్టా? నర్చర్ చేసి నేను అందరితోనూ మాట్లాడినా మీ అందరితోనూ. నర్చర్ చేసి అప్పుడు ఇది మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో ఉన్నారు మీరు. ఓకే. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద ఫనల్‌కి ఎప్పుడెళ్తారు అనంటే వన్స్ యూ పే అస్. మీరు మాకు పే చేశాక బాటమ్ ఆఫ్ ద ఫనల్‌కి మీరెళ్తారు. ఓకేనా? మీ జర్నీ ఇది. టువర్డ్స్ ఎస్‌డిఎం క్లాసెస్. ఓకేనా? అదే మనము కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. అదే డిస్కస్ చేస్తుండేది. ఓకే. మిడిల్ ఆఫ్ ద ఫనల్ అంటే వాట్ ఈస్ ద గోల్? గోల్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రాసుకోండి అందరూ. ఓకే. ఆఫ్‌కోర్స్ నేను రికార్డింగ్స్ కూడా ఇస్తాను. రాసుకుంటే ప్రాక్టీస్ అయితది. ఓకే. మీరు మర్చిపోరు. ఓకేనా? నర్చర్ అండ్ గైడ్ లీడ్స్ టువర్డ్స్ బికమింగ్ క్వాలిఫైడ్ కస్టమర్స్. ఓకేనా? ఇది గోల్ ఆఫ్ మోఫో. మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఈ మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో ఎలాంటి టెక్నిక్స్ వస్తాయి అనంటే టార్గెటెడ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే. అండ్ క్లాసెస్ ఆర్ వర్క్‌షాప్స్. నేను అప్పుడే చెప్పినాను గదా! మేము క్లాసెస్ కండక్ట్ చేసినాం. ఇలా మనము వర్క్‌షాప్స్ కూడా మేము ఫ్యూచర్‌లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో. ఓకే. మళ్ళీ ఇంటరాక్టివ్ కాంటెంట్. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో నేను కొన్ని పోస్ట్‌లు పెట్టింటి. ఎలాంటివి పెట్టింటి అనంటే బ్యాక్ లింక్స్ కావాలి అనంటే మీరు గుడ్ బ్యాక్ లింక్స్ అని కామెంట్ చేయండి. నేను బ్యాక్ లింక్స్ పంపిస్తా. అంటే ఐయామ్ గివింగ్ ద టూల్స్ కదా! కొన్ని ఇన్ఫర్మేషన్ మీకిస్తున్నానా? అది ఇంటరాక్టివ్ కాంటెంట్. ఓకే. ఫ్రీ టూల్స్ కావచ్చు, మళ్ళీ కాలిక్యులేటర్స్ కావచ్చు, అసైన్‌మెంట్స్ కావచ్చు, క్విజెస్ కావచ్చు. ఇది సెక్టర్‌కి చేంజ్ అవుతూ ఉంటుంది. మీ సెక్టర్‌కి నేను ఏమేం కావాలి అనేది గూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఆ! సో, ఇంటరాక్టివ్ కాంటెంట్. ఓకే. మళ్ళీ మిడిల్ ఆఫ్ ద ఫనల్‌లో డెమోస్ అండ్ ఫ్రీ ట్రయల్స్. సాస్ ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చేసినాయి. ఓకే. సాస్ ప్రొడక్ట్స్ మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. కొన్ని సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ అన్నట్టు. ఓకే. దాంట్లో కంప్లీట్ ఆటోమేషన్స్ అన్నీ ఉంటాయన్నట్టు. ఈ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసినా అందరూ ఫ్రీ, 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 ఫ్రీ. ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ. లెట్ అస్ టేక్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ చాలా మందికి ఐడియా ఉందో లేదో తెలియదు. ఎందుకనంటే చాట్‌జీపీటీ లేని వాళ్ళు కూడా చాలా మందున్నారు. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అది. ఓకే.
ఈ గూగుల్ ఎలాగైతే మీరు ఏదైనా టైప్ చేయండి నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను అన్నప్పుడు, ఇది కూడా ఒక చాట్ జీపీటీ అనేది టూల్ అన్నట్టు. మీరు ఏదైనా టైప్ చేయండి, నేను మిషన్ నన్ను వాడుకోండి అని చాట్ జీపీటీ అనేది వచ్చింది అన్నట్టు. ఓకే. దీంట్లో స్టార్టింగ్ ఏం చేసినారు? వాళ్ళు కొన్ని ఫ్రీ ట్రయల్స్ ఇచ్చినారు. అదే చాట్ జీపీటీ 3.0 అని. మళ్ళీ వెళ్తూ వెళ్తూ 3.2 అని ఇట్లా కొన్నొచ్చినాయి. మళ్ళీ 4.0 అని. ఓకే. మళ్ళీ ఇప్పుడేమైంది? దాంట్లో బ్రౌజర్ వచ్చింది. మళ్ళీ అతను చాట్ జీపీటీ పర్సన్ వాళ్ళేం జేసినారు అనంటే డిఫరెంట్ టూల్స్ ఇచ్చేసినారు దాంట్లోనే. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దోస్ టూల్స్ యూ హావ్ టు పే ద అమౌంట్ టు చాట్ జీపీటీ. అదే చెప్పినా గదా! డెమోస్ అండ్ ఫ్రీ ట్రయల్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటి అనంటే బిజినెస్ చేయటానికే. ఎంతమంది లేరు వరల్డ్‌లో. ఓకే. ఇండియాలోనే తీసుకుంటే 145 క్రోర్స్ పీపుల్ ఉన్నారు. దాంట్లో చాట్ జీపీటీకి ఒక 1% లేదంటే ఒక 10% తీసుకోండి. అంటే 14 క్రోర్స్ పీపుల్‌కి తెలుసు అనుకున్నాం. ఎగ్జాంపుల్ అంతే. ఓకే. అంతమంది యాక్సెస్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు. ఓకే. 14 క్రోర్స్ పీపుల్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే రోజుకి ఎన్ని క్వెరీస్ ఎళ్తూ ఉంటాయి. ఓకే. సడెన్‌గా ఏం చేసినాడు అనంటే మీకు ఈ టూల్ యాక్సెస్ చేయాలి అనంటే యూ హావ్ టు పే $20. ఓకే. అలాగా మనము ఆ కన్వర్షన్ ఫనల్‌లోకి వెళ్ళిపోయాము. ఓకే. ఆ కన్వర్షన్ ఫనల్‌లోకి వెళ్ళాము. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మోఫో? మోఫో ఏంటి అంటే నర్చర్ అండ్ గైడ్ లీడ్స్ టువర్డ్స్ బికమింగ్ క్వాలిఫైడ్ కస్టమర్. నువ్వు అన్ని సార్లు చాట్ జీపీటీ ఓపెన్ చేసినావు అనంటే నీకింక అది లేకపోతే ఫ్యూచర్‌లో గూడా నువ్వు ఉండలేవు. ఎందుకనంటే నీ బ్రెయిన్ అంతా చాట్ జీపీటీలోనే పెట్టేసింటావు కాబట్టి, దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి ఏంటి అనేది నీకు ఫాస్ట్‌గా తెలుసు కాబట్టి, త్రూ ఔట్ నీ లైఫ్ జర్నీ అంతా నువ్వది యూజ్ చేయనే చేస్తావు. ఓకే. నువ్వు చేయటం వల్ల అప్పుడేంటి అనంటే వాళ్ళకి ఆన్ మంత్లీ బేసిస్ రికరింగ్ బిజినెస్ వస్తూనే ఉంటుంది గదా! నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటావు గదా! ఆ మిషన్‌కి. స్టోర్ చేస్తూనే ఉంటావు మిషన్‌కి. ఆ స్టోర్ చేసి అది ట్రైన్ అయిపోతుంది. ఓకే. ఎగ్జాంపుల్ 'రోబో' మూవీ తీసుకుంటే, ఆ వశీకరణ ఎలాగైతే అది చేసినాడో ట్రైన్ చేసి, మళ్ళీ దాన్ని కొంతమంది ఆహ్, బ్యాడ్ దీంట్లాగా వాళ్ళు యుటిలైజ్ చేసుకొని లాస్ట్‌కి ఏమైంది అనంటే, మళ్ళీ వాళ్ళు ఇది చేసినట్టు. ఇట్లా నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నావు. అప్పుడది ట్రైన్ అయిపోయింది మిషన్. ఆ మిషన్ ట్రైన్ అయిపోయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గరుంది? ఆ చాట్‌జీపీటీ ఓనర్ దగ్గరుంది. ఓకే. అందుకని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడే గాని చాట్‌జీపీటీలో ఇవ్వకూడదు అని వాళ్ళే మనకు ఒక నోటిఫికేషన్ నోట్ లాగా పెట్టేస్తారన్నట్టు. ఓకే. ఈ టెక్నిక్స్ ఏమొస్తాయి అనంటే మిడిల్ ఆఫ్ ద ఫనెల్‌లో ఎలాంటివి టెక్నిక్స్ మనము యూజ్ చేయాలి అనంటే టార్గెటెడ్ ఈమెయిల్ క్యాంపెయిన్స్, క్లాసెస్ ఆర్ వర్క్‌షాప్స్, ఇంటరాక్టివ్ కాంటెంట్, ఓకే. డెమోస్ అండ్ ఫ్రీ ట్రయల్స్ ఇలాంటివన్నీ మనము చేసుకోవాలన్నట్టు. ఓకే. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద కాంటెంట్. ఓకే. ఈ ఫన్నల్ కాంటెంట్‌లో ఏముంటాయి? టెక్నిక్స్ వేరే, కాంటెంట్ వేరే అండ్ మెట్రిక్స్ వేరే. మెట్రిక్స్ మీ బాస్‌కి, మీ మేనేజర్‌కి, మీ టీఎల్స్‌కి ఇలాంటివి మీరు ఇవ్వాల్సొస్తుంది. అండ్ క్లయింట్స్‌కి. కాంటెంట్ ఏమేమి మనం యూజ్ చేయాలి అనంటే, టెక్నిక్స్ ఏమి యూజ్ చేయాలి? బై యూజింగ్ ఈమెయిల్ మార్కెటింగ్. డ్రిప్ ఈమెయిల్స్ మనం చేసుకోవాల్సిన చేసుకోవాలన్నట్టు. మళ్ళీ ప్రొడక్ట్ వీడియో డెమో వీడియోస్ మనము పెట్టుకోవాలి. ఓకే. వైట్ పేపర్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్ మనం ఇవ్వాలి. అండ్ ఆల్సో ఆన్‌లైన్ క్లాసెస్ మనం పెట్టుకోవాలి. జస్ట్ ఒక సెక్టర్ గురించే కొన్ని నేను తీసుకున్నా అన్నట్టు. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. ఇట్ డిపెండ్స్ ఇట్ వేరీస్ ఫ్రమ్ సెక్టర్ టు సెక్టర్. ఓకే. బట్ మెట్రిక్స్ అనేది ఇవే ఉంటాయి. ఓకే. మళ్ళీ ప్రొడక్ట్ కంపారిజన్ గైడ్స్ చెప్పినా గదా! ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ప్రొడక్ట్స్ తీసుకుంటే, "ఏయ్! మా దగ్గర సమ్‌రష్ ఉంది. మా దగ్గర ఏహెచ్ఆర్‌ఎఫ్ ఉంది. ఓకే. వాట్ ఈస్ ద కంపారిజన్? ఓకే. ఇది తీసేసుకోండి. కంపారిజన్." ఓకే. అదొక గైడ్. అదొక బ్లాగ్ పోస్ట్ లాగా పెట్టింటారు. దాన్ని ఒక వీడియోలాగా రెడీ చేస్తారు. ఓకే. వన్స్ ఆ లీడ్ నర్చర్ అయ్యితే, ఆ ఫనల్‌లోకొస్తే ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ ఆఫ్ ద ఫనల్ మెట్రిక్స్ ఏముంటాయనంటే ఎంగేజ్‌మెంట్ రేట్స్. ఎంతమందికి నువ్వు 1,00,000 పీపుల్‌కి నువ్వు మెయిల్స్ పంపిస్తే, నీ బాటమ్ ఆఫ్ ద ఫనల్‌లో ఎంతమంది ఆ మెయిల్స్‌ని ఓపెన్ చేసినారు. అదొక ఎంగేజ్‌మెంట్ రేట్. సీటీఆర్ అంటారు. ఓపెన్ రేట్ అంటారు. ఓకే. ఈమెయిల్ ఓపెన్ రేట్ అంటారు. ఓకే. ఆ ఈమెయిల్ ఓపెన్ రేట్ ఎంత? అది నువ్వు మీ బాస్‌కి లేదంటే మీ మేనేజర్‌కి చెప్పొచ్చు. ఓకే. మనం ఇది చేస్తే
ఈమెయిల్ ఓపెన్ రేట్ ఒక 1%, 1 lakh పీపుల్ కి ఒక 1% అంటే ఎంత? 1000. అంతేనా? యా, 1000 వరకు మనకు ఓపెన్ రేట్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్. ఓకే, ఇవి కూడా యాజ్ పార్ట్ ఆఫ్ మోఫు మెట్రిక్స్ లో చాలా అంటే చాలా కీ మెట్రిక్. క్లిక్ త్రూ రేట్ ఆన్ మోఫు కాంటెంట్, సిటిఆర్. ఓకే, టాప్ ఆఫ్ ద ఫనల్ లో కూడా సిటిఆర్ వస్తుంది. అది టాప్ ఆఫ్ ద ఫనల్ సిటిఆర్. మోఫులో కూడా సిటిఆర్ వస్తుంది. ఇది మిడిల్ ఆఫ్ ద ఫనల్ సిటిఆర్. బోఫులో కూడా సిటిఆర్ వస్తుంది. అది బాటమ్ ఆఫ్ ద ఫనల్ సిటిఆర్. ఓకే, మళ్ళీ కన్వర్షన్ రేట్స్ ఫర్ మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో. ఇప్పుడు 8 పీపుల్ అటెండ్ అయినారు ఈ సెషన్. 8 పీపుల్ లో ఎంతమంది కన్వర్ట్ అవ్వచ్చు? నేను అందరికీ కనెక్ట్ అవ్వాలి అనేది రూల్ లేదన్నట్టు. కొంతమందికి నేను కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి నేను కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, ఆ బాటమ్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో కన్వర్షన్ రేట్ ఎంత ఉంది? 8 పీపుల్ కనెక్ట్ అయినారు. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద ఫనల్ కి 3 పీపుల్ రావచ్చు, లేదంటే 4 పీపుల్ రావచ్చు. అంటే అక్కడ 50% మిడిల్ ఆఫ్ ద ఫనల్ నుంచి బాటమ్ ఆఫ్ ద ఫనల్ కి వచ్చేస్తారు. ఓకే, లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. మోఫు అంటే వాట్ ఈస్ ద గోల్? Goal is very, very simple. Nurture and guide leads towards becoming qualified customers. ఓకేనా? ఇది గోల్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు.